మీకు ఎంపీగా వెంకట్రామరెడ్డి గారు కూడా చేదోడు వాదోడుగా ఉంటారు. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి కార్యకర్తల సంక్షేమంలో ఇద్దరు జోడెడ్లలాగా ఈ పటాన్చెరు నియోజకవర్గ కార్యకర్తల కోసం నాయకుల కోసం పనిచేస్తారు. దయచేసి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎట్లా కష్టపడ్డామో ఇప్పుడు కూడా అట్లా కష్టపడాలి. వాళ్ళ వ్యక్తిత్వాలు మీకు తెలిసి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు, నాకంటే ఎక్కువ ఆయన గుణమేందో ఘనమేందో అంతా మీకు తెలుసు. అందువల్ల మీరు బాగా ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఎమ్మెల్యే ఎలక్షన్ లో కష్టపడ్డట్టు రేపు మొన్న కార్పొరేట్ ఎలక్షన్ లో మనం ఎట్లా కష్టపడ్డాం, ఆర్సీపురం గాని మన రామచంద్రాపూర్ గాని పటాన్చెరు మన భారతీనగర్ లో ఎంత కష్టపడ్డాం, అట్లా పనిచేద్దాం. నేను రాలేదా మీకోసం ఆ రోజు? నేను రేపు కూడా మాటిస్తున్నా, రేపు మళ్ళా మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మీ సర్పంచ్ ఎలక్షన్లలో నేను మొన్న కార్పొరేషన్ ఎన్నికలు ఎట్లా పనిచేసినో వెంకట్రామరెడ్డి గారు మైపాల్ రెడ్డి గారితో పాటు రేపు మున్సిపాలిటీలు కూడా రాబోతున్నాయి. దాంట్లో కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఫిజికల్ గా మేమందరం కూడా ఉంటాం. మీ గెలుపు కోసం కూడా అదే స్ఫూర్తితో మళ్లీ పనిచేస్తాం, మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం. మనకు అధైర్యం అక్కర్లేదు. ఖచ్చితంగా భవిష్యత్తు మనదే. 4 నెలలకే ఆగమాగమైంది గవర్నమెంట్. నేను ఒకటి అంటేనే కేసీఆర్ ఏం చేసిండు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు ఒక 100 చెప్తారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టినాం, కొత్త జిల్లాలు చేసినాం, కొత్త మండలాలు చేసినాం, కొత్త మున్సిపాలిటీలు చేసినాం. ఇట్లా ఒక 100 చెప్పొచ్చు. 10 ఏళ్ల బీజేపీ పాలన ఏం చేసిందో ఒక చెప్పురే. పెట్రోల్ ధర పెంచినాం, డీజిల్ ధర పెంచినాం, గ్యాస్ ధర పెంచినాం, రూపాయి విలువ దించినాం, పేదరికం పెంచినాం, ఆకలి పెంచినాం. గిద్దప్ప ఒకటి ఉన్నదే. మరి 4 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 4 నెలల కాంగ్రెస్ పాలన ఏమిచ్చానంటే అబద్దాలు, ఫేక్ వార్తలు, అక్రమ కేసులు తప్ప మీరు చేసిన ఒక్క మంచి పని 6 గ్యారెంటీల్లో చేసిందా? 100 రోజుల్లో అమలు చేస్తామన్న 13 హామీలు అమలైనయా? అంటే ఇప్పుడు నిజమేందనేది నిలకడ మీకు తెలుస్తుంది. అబద్దం వ్యాప్తి ఎక్కువ. నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్టు అయింది మన పని. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు బీఆర్ఎస్ పాలన ఈ గురించి ఇప్పుడిప్పుడే విఘ్నులైన ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. అందువల్ల మీరు కూడా కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దు. భవిష్యత్తు ముమ్మాటికి మనదే. ఎంత కష్టం వచ్చినా నేను నిలబడతా. మొన్న మైపాలన్న తమ్ముంది కేసు అయితే అర్ధగంటలు వచ్చినా నేను. రేపు ఏ కార్యకర్తకు కూడా ఇబ్బంది వచ్చినా నేనుంటా, మైపాలన్న ఉంటాడు, వెంకట్రామ్ ఉంటాడు, మేమందరం మీకు అండగా ఉండి కాపాడుకుంటాం. భయపడే ప్రశ్నే లేదు. ఉద్యమం చేయలేదా 14 ఏళ్ళు? రానే రాదన్న తెలంగాణ తెచ్చుకోలేదా? రేపు అదే స్ఫూర్తితో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్లీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే. ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. గట్టిగా పనిచేద్దాం. ఈ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుందాం. జై తెలంగాణ. అలాగే